వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రామగుండం కమిషనరేట్ పరిధిలోని మందమరి పట్టణంలో నార్కోటిక్ దగ్చే తనిఖీలు. పెద్దపల్లి జిల్లాలో మరోమారు కొరడా ఝుల్పించిన ఆర్టీఓ డిపార్ట్మెంట్. దేవుడిని కూడా రాజకీయాలకు వాడుకునే దుర్మార్గమైన మనస్తత్వం చంద్రబాబుదే, మాజీ సీఎం జగన్. చంద్రబాబుపై మండిపడుతున్న టీడీటీ ఉద్యోగులు. రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కొరకై పట్టభద్రుల ఓటర్ నమోదుపై అవగాహన. అన్నమయ్య జిల్లా రాజంపేట అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవంలో తెలుగు తమ్ముళ్ల ఆధిపత్య పోరు. ఇక వివరాల్లోకి వెళ్తే, చంద్రబాబుపై మండిపడుతున్న టీటీడీ ఉద్యోగులు. మీరు రాజకీయ స్వలాభం కోసం టీటీడీని వాడుకోవద్దని చంద్రబాబుకు తేల్చి చెప్పిన ఉద్యోగులు. టీటీడీ ఉద్యోగ కార్మిక సంఘాల గౌరవ అధ్యక్షులు కందపు మురళి ఒక ప్రకటనలో విమర్శించారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పద్ధతిలో జరిగింది అని నమ్మగలమా? దీని అర్థం ఏంటి? మీరు ఎవరి మీదో కోపాన్ని ఈ రకంగా బజారు పాలు చేయడం తప్ప టీటీడీ ప్రతిష్టని, వెంకటేశ్వర స్వామి ప్రసాదానికి ఉన్నటువంటి నాణ్యమైనటువంటి లేదా ప్రసాదంపై మీద ఉన్నటువంటి పవిత్రతని మీరు అపవిత్రం చేయడం కాదా? ఇది ఏ రకంగా సమంజసమైంది? చంద్రబాబు నాయుడు గారు, మీరు ఆలోచించండి. ముఖ్యమంత్రి స్థాయిలో తప్పులు సరిదిద్దబడడానికి మీరు ఈ రాష్ట్రం మొత్తానికి హెడ్గా ఉండేది. తప్పులు కూడా చేస్తుంటే కఠినంగా శిక్షించండి, లేదా వాళ్ళ మీద మీరు ఏమేమి ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తున్నారు వాటి ఆధారంగా శిక్షించండి. అదిగే కరెక్ట్. కానీ ఈ రకమైనటువంటి మీ స్థాయిలో కొన్ని ఆరోపణలాగా మీరు ప్రకటించేసి దాన్ని వివాదాస్పదం చేయడం, దాని నుంచి లబ్ధి పొందాలన్నటువంటి ప్రయత్నం చేయడం అనేది ఏ రకంగానూ సమంజసమైనటువంటిది కాదు. భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకోండి. ఉద్యోగాల్ని అవమానపరిచే రీతిలో మీరు వ్యాఖ్యానాలు చేయబాకండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఎవరి మీదో కోపంతో ఈ రకంగా చేయడం అని అంటే ఉన్న ఇంటికి నిప్పును తగలబెట్టుకున్నట్టుగా అవుతుంది. అదేదో ఎలుకను పట్టకపోయి చూరు తగలబెట్టారని చెప్పే సామెత ఉందే. మీరు ఎవరినో పట్టుకోవాలని చెప్పే పేరుతో టీటీడీ ప్రతిష్టని బజారు పాలు చేయడం, లేదంటే భక్తుల మనోభావాలతో చెలగాటం ఆడడం అనేది సమంజసమైనటువంటిది కాదు. ఒక సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు, లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఈ జిల్లాలో పుట్టారు, చంద్రగిరిలో. ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి తిరుపతిలో చదువుకొని, తిరుపతిలో అన్ని రకాలుగా రాజకీయాలు నేర్చుకొని ఈరోజు ఈ ఉన్నత స్థానంలో ఉన్నారంటే మొదట బేస్ తిరుపతి. అట్లాంటి తిరుపతి మీద భాండాలు వేయడం, లేదంటే ఈ రకమైనటువంటి వ్యాఖ్యానాలు చేయడం ఏ రకంగా సమంజసమైనటువంటిది? ఎవరైనా మాకేమి పలానోళ్ళని రక్షించాలా, పలానోళ్ళని వ్యతిరేకించాలన్నటువంటి అజెండా మాకేమి లేదు. టీటీడీలో జరుగుతున్నటువంటి వాటి మీద అనవసరమైనటువంటి తప్పుడు వ్యాఖ్యానాలు లేదంటే తప్పుడు ప్రచారాలు చేయడం వల్ల చిట్ట చివరికి ఎవరికి నష్టం జరుగుతుంది? అల్టిమేట్ గా మళ్ళీ టీటీడీకే నష్టం జరుగుతుంది. టీటీడీకి నష్టం జరగడం అంటే భక్తుల మనోభావాలను దెబ్బతీయడం, లేదా దాన్ని ఆధారంగా జీవిస్తున్నటువంటి ప్రజల యొక్క ఉపాధిని దెబ్బతీయడం తప్ప మరొకటి కాదనే విషయాన్ని తప్పనిసరిగా మీరు అర్థం చేసుకోవాలి. తిరుపతిలో పుట్టి పెరిగి ఇక్కడ రాజకీయాలు చేస్తున్నటువంటి మానాటి వాళ్ళందరూ దాదాపు 56 ఏళ్ళు ఇప్పుడు నాకు వయసు. ఇంతకాలం మేము అన్ని చూస్తున్నాం. టీటీడీలో ఇట్లాంటి జరగడానికి అవకాశం లేదు. మేము దగ్గరగా చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారికి తెలియదని అనుకోలేం. ఇది సరైనటువంటిది కాదు. మరొకసారి చంద్రబాబు నాయుడు గారు రివీల్ చేసుకోవాలి. ఇట్లాంటి ఆరోపణలు ఏ రకంగానూ సమంజసం కాదు. దాని మీద ఉపసంహరించుకొని ఇట్లాంటి వ్యాఖ్యానాలు భక్తుల మనోభావాలు లేదా ఉద్యోగులకి హర్ట్ చేసేటట్టుగా వ్యాఖ్యానాలు వద్దు అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారికి సూచన చేయదలుచుకున్నాను. సెలవు, నమస్కారం. సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కాంతివల్లూరు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చంద్రశేఖర్లు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోషణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గర్భిణీలు, బాలింతలకు పోషణ విలువలు కలిగిన ఆహార పదార్థాలపై సంపూర్ణ అవగాహన కల్పించాలని అన్నారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లలకు పోషకాహారం కోసం ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలలో కల్పిస్తున్న
సౌకర్యాలను వినియోగించుకునేలా వారిని చైతన్యపరచాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారిని డాక్టర్ గాయత్రీదేవి, జిల్లా వైద్య శాఖ అధికారి వెంకటేశ్వర్లు, మిక్మా పీడీ గీత, సిడిపిఓలు, సూపర్వైజర్లు, అధికారులు, అంగన్వాడీ సిబ్బంది, గర్భిణీలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. వారి సహకారంతో కూడా వారికి మంచి పోషణ అందించే అవకాశం ఉంటుంది. తర్వాత పుట్టిన పిల్లలకు రెగ్యులర్ గా మీరు గ్రోత్ మానిటరింగ్ అనేది ప్రతి నెల కూడా చేయాలి. ఎవరైతే పిల్లలు ఉన్నారో వారి మీద అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్లు స్పెషల్ ఫోకస్ అనేది పెట్టాలి. మన జిల్లాలో 1000 పైచిలకు చిన్నారులు ఇప్పుడు తీవ్ర పోషక లోపంతో ఉన్నారు అని మన డేటా చెప్తుంది. కాబట్టి అటువంటి గుర్తించిన పిల్లలందరికీ కూడా బాలామృతం మరి తినిపిస్తున్నారా లేదా, వారి ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి, ఒకవేళ ఎవరైనా అత్త అవ్వ ఎవరుంటే వాళ్ళని పిలిచి మరి బాలామృతం ఆ పిల్లలకి పెడుతున్నారా లేదా, వీటి మీద మీకు ఫోకస్ అన్నది ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ బాలామృతం రెగ్యులర్ గా తినిపిస్తున్నా కూడా ఇంకా కూడా వాళ్ళు బరువు పెరగకుండా అలానే ఉంటే మాత్రం తప్పకుండా మెడికల్ అటెన్షన్ అన్నది ఇవ్వాలి. మీ మెడికల్ ఆఫీసర్ దగ్గరికి రెఫర్ చేయాల్సి ఉంటుంది. ఆర్బీఎస్సీ టీమ్స్ కూడా వచ్చి ఇటువంటి ఏమైనా పోషక లోపంతో ఉన్న పిల్లల్ని కూడా చెక్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ విధంగా మెడికల్ ట్రీట్మెంట్ అనేది ఇప్పించాల్సి ఉంటుంది. సో ఈ విధంగా పోషణ మీద అందరూ కూడా మీరు దృష్టి సారించి అందరికీ కూడా మంచి తల్లికి బిడ్డకు మంచి పోషణ అందించే విధంగా అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా పనిచేయాల్సి ఉంటుంది. రెండోది ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్. సో ఇందాక కూడా బయట అనే ఉద్దేశంతో వాళ్ళని ఆరోగ్యవంతులైన శుభం కరుత్వం కళ్యాణం. అది అంటే మీరు ఏం చేద్దాం అనుకుంటున్నాను అలా పిల్లల ప్రొఫైల్స్ బాగా పెద్దగా చేసి అయితే అలవాటు చేస్తుంది. చెప్పడానికి రెండు సేమ్ ఉన్నా తేడా ఇంట్రెస్ట్ గా నేర్చుకుంటారు. అంటే బిల్డింగ్స్ చేయడం కానీ చిన్న చిన్న యాడ్స్ చేయడం, పెయింటింగ్ బెండకాయలతో కానీ లేకపోతే ఐటమ్స్ ఏముంటే దాంట్లో బాలాంతంతో బిస్కెట్స్ పోవాలి అనేసి ఇద్దరు పిల్లలు నేను మునగాకు పొడి అండ్ మునగాకు కారం పొడి అండ్ తర్వాత కరివేపాకు కారం పొడి మేడం. దాంట్లో ఎవ్రీడే కూడా అవన్నీ కూడా ఎలా చేసుకోవాలనేది ప్రతి అంగన్వాడీ సెంటర్లో ఈ నెలంతా కూడా ఈ ఈవెంట్స్ లో భాగంగా ఇవి ప్రతి అంగన్వాడీ సెంటర్ కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అండ్ పంపించి మళ్ళీ మార్చ్ ఏప్రిల్లో సప్లై ఈ ఇయర్. సో ఇంకా రిపేర్ అయితే రాలేదు. మోడల్ అంగన్వాడీ సెంటర్ ఎలా ఉంటుంది అంటే మన విలేజ్ లో ఏమేమి ఉంటాయి అనేసి పిల్లలకు.
లేపాక్షి సంస్థకు చెందిన కళాకృతులు కలంకారీ వస్త్రాలు పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీని తెలంగాణలోని అన్ని జిల్లాల్లో విస్తృతపరిచేందుకు వరంగల్ జిల్లా కేంద్రంగా పార్టీని బలపరిచి అసంఘటిత కార్మికుల సమస్యల పరిష్కారానికి అందరినీ సమన్వయ పరిచి ఉద్యమం చేస్తామని ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు వైనాల శెట్టిమూర్తి తెలిపారు. వరంగల్ నగరం కొత్తబాటలోని పద్మశాలి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఐ ఎంఎల్ కేంద్ర కమిటీ సభ్యులు వైనాల శెట్టిమూర్తి, రాష్ట్ర కార్యదర్శి రొయ్యల రాజు, వరంగల్ జిల్లా కార్యదర్శి అకెనపల్లి యాదగిరి, మహిళా నాయకులు రజిత, రాష్ట్ర నాయకులు మల్లేష్ సాంబయ్య, శ్రీనివాస్ కుమార్, ఉదయ్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైనాల శెట్టిమూర్తి మాట్లాడుతూ సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో విస్తరణ జరిపి వరంగల్ జిల్లా కేంద్రంగా అసంఘటిత కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు ఉద్యమాలు చేస్తామని పేర్కొన్నారు. ముఖ్యంగా ఇప్పటికే తెలంగాణలో 4 జిల్లాల్లో జిల్లా లీడింగ్ టీంల ఆధ్వర్యంలో పార్టీ కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. వరంగల్, గ్రేటర్ వరంగల్ కేంద్రంగా ప్రధానంగా ఈ రోజున అసంఘటిత కార్మిక వర్గం యొక్క సమస్యల మీద ఒక విస్తృతమైన క్యాంపెయిన్ నిర్వహించి వాళ్ళ సమస్యల మీద నవంబర్ నెలలో ఒక పెద్ద బహిరంగ సభ కార్యక్రమం నిర్వహించాలని కల్పిస్తాం. ఆ కార్యక్రమానికి సిపిఎంఎల్ లిబరేషన్ పార్లమెంటు సభ్యులు కూడా వారిని ఆహ్వానించి దేశంలో అసంఘటిత కార్మికుల సమస్యల మీద పార్లమెంట్లో వాళ్ళ సమస్యల గురించి నివేదించి వాటిని సాధించడానికి కృషి చేసే దిశగా ఈ క్యాంపెయిన్ మేము నిర్వహిస్తూ ఉన్నాము.
అదేవిధంగా డిసెంబర్ కానీ జనవరిలో కానీ 2025 జనవరిలో కానీ పార్టీ ప్రధాన కార్యదర్శి దీపంకర్ భట్టాచార్య గారిని ఆహ్వానించి ఆ ఆహ్వాన సభలో పెద్ద ఎత్తున ఒక రాష్ట్ర సదస్సును కూడా రాజకీయ సదస్సును కూడా నిర్వహించాలని చెప్పి మేము కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం విప్లవాల గడ్డ 46 నుంచి 51 వరకు జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, ఆ మహత్తర త్యాగాలు, ఆనాటి లక్ష్యాల కోసం ఇప్పటికీ కమ్యూనిస్ట్ ఉద్యమం రాష్ట్రంలో కొనసాగుతూనే ఉన్నది. ఇటీవల కాలంలో వామపక్ష ఉద్యమం బలహీనపడినా తిరిగి ఆ ఉద్యమాన్ని మరింతగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత వామపక్ష పార్టీల మీద, ముఖ్యంగా విప్లవ పార్టీల మీద ఉన్నది. ఆ బాధ్యతని లిబరేషన్ తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజున భుజాన వేసుకుని ముఖ్యంగా ఆనాటి నుండి ఈనాటి వరకు ఒక ప్రధాన విప్లవ కేంద్రంగా ఉన్న వరంగల్ పట్టణాన్ని కేంద్రంగా చేసుకుని కామ్రేడ్స్ తెలంగాణకు సంబంధించిన లీడింగ్ టీమ్ కామ్రేడ్స్ ఎవరైతే ఉన్నారో కామ్రేడ్ కార్యదర్శి రమేష్ రాజా గారు, అలాగే రాష్ట్ర కమిటీ సభ్యులైన విజయల రాజు గారు, అట్లాగే యాదగిరి గారు, అలాగే వీరు నాయక్ గారు, అలాగే ఇతర కామ్రేడ్స్ అందరితో కూడా ఈ పార్టీ పటిష్టత కోసం, అభివృద్ధి చేయడం కోసం కృషి జరుగుతూ ఉన్నది. భవిష్యత్తులో జరిగే కార్యక్రమాలన్నింటినీ కూడా తెలంగాణ ప్రజల సహకారాన్ని ఈ రోజున ఈ రాష్ట్ర సదస్సు ద్వారా మేము కోరుకుంటూ వాళ్ళని సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేయడానికి కూడా. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎడ్ల పందాలు పోటీలు శుక్రవారం బాపట్ల జిల్లా చుండూరు మండలం వేటపాలెం గ్రామానికి చెందిన అత్తోట శిరీష చౌదరి ఎడ్ల జత ఎడ్ల పందెంలో బరిలోకి దిగిన కొంతసేపటికి బెదిరి జనాల్లోకి తీసుకువచ్చాయి. ఎడ్ల పందాలను వీక్షిస్తున్న వారిలో 6గురికి గాయాలు కాగా మెరుగైన వైద్యం కోసం 198 వాహనంలో గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వెంకట్రావయ్యా నెల కుదిరి వెంకట్రావు ఎన్న వెంకట్రావు అడుగు ఎద్దులు ఒకసారి జనం మీదకి వచ్చేప్పటికి తీగ తెగి గట్టు మీద అంతపాటు ఇంక 3-4 కూడా వాళ్ళు గుంటూరు హాస్పిటల్లో తీసుకెళ్ళారు. ప్రస్తుతానికి ఇక్కడ గుంటూరు వచ్చారు. కటారు మనిషి మీరు కొంచెం పక్కరానమ్మా. బాబాయ్ పక్కదోరు బాబాయ్ నువ్వు ఎక్కడి ఆయన కూర్చోగట్లేదు సరిగా పని పెడతారు. పత్తి దాంట్లో పత్తి శ్రీనివాస కాకపోతే ఉంటే తర్వాత చూసుకోవాలి. మనీ కావచ్చు సంబంధం
రామగుండం కమిషనరేట్ పరిధిలోని బెల్లంపల్లి సబ్ డివిజన్ మందమరి పట్టణంలోని విద్యానగర్ ఎస్సీ ఎస్టీ కాలనీలో శుక్రవారం పట్టణ ఎస్ఐ రాజశేఖర్ నేతృత్వంలో నార్కోటిక్ డాగ్ చే తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఐ రాజశేఖర్ మాట్లాడుతూ రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీనివాస్ ఐజీ ఆదేశాలతో డీసీపీ భాస్కర్, ఐపీఎస్ ఏసీపీ రవికుమార్, సిఐ శశిధర్ రెడ్డి గార్ల సూచనలతో మందమరి పట్టణంలోని గంజాయి కేసులో ఉన్న పాత నేరస్తులను లక్ష్యంగా చేరుకొని నార్కోటిక్ డాగ్ తో వారి ఇండ్లలో పరిసర ప్రాంతాలలో అదేవిధంగా గంజాయి సేవించడానికి అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి అటువంటి ప్రదేశాలలో క్షుణ్ణంగా తనిఖీలు చేయడం జరిగింది. మరియు బెల్లంపల్లి ఏసీ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఒక కార్యక్రమం చేయడం జరిగింది. ఈ యొక్క డాగ్ అనేది గాంజాయి, తర్వాత డ్రగ్స్, నార్కోటిక్స్ ఎటువంటివి ఉన్నా కూడా గుర్తుపట్టి మనకు నేరస్తులు గుర్తించడానికి అవకాశం ఉంటుంది. తద్వారా మనం గాంజా రహిత సమాజాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. ఆ ఉద్దేశంతో ఈరోజు మందమరి పట్టణంలోని ఎస్సీ ఎస్టీ కాలనీలో సోదాలు చేయడం జరిగింది. ఇట్టి సోదాల్లో ఇప్పటివరకు అయితే ఎటువంటి లభించలేదు. కానీ ఇది సోదాలు ఇలా కొనసాగుతూ ఉంటాయి. పాత నేరస్తులపైన నిఘా ఉంటుంది. తర్వాత ఈ ద్వారా ప్రజలకు చెప్పే విషయం ఏంటంటే, ఎవరైనా గాంజా గురించి కానీ నార్కోటిక్స్ గురించి సమాచారం ఉన్నట్లయితే పోలీసులకు తెలియజేసి గాంజా రహిత సమాజంలో వాళ్ళు కూడా పాలు పంచుకోవాలనే విధంగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. దేవుడిని కూడా రాజకీయాలకు వాడుకునే దుర్మార్గమైన మనస్తత్వం చంద్రబాబుదే. లడ్డు తయారు చేసే నెయ్యిలో కొవ్వు అనేది ఒక కట్టుకథ. ఇంత దుర్మార్గమైన పని ఎవరైనా చేయగలరా? ఒక సీఎం ఇలా అబద్ధాలు ఆడటం ధర్మమేనా? భక్తుల మనోభావాలతో ఆడుకోవడం ధర్మమేనా? ప్రతి 6 నెలలకు ఒకసారి నెయ్యి సరఫరా కోసం టెండర్లు పిలుస్తారు. నెయ్యి నాణ్యత నిర్ధారణ పరీక్షను ఎవరు మార్చలేదు. దశాబ్దాలుగా జరుగుతున్న పద్ధతుల్లోనే తిరుమలలో లడ్డు తయారు జరుగుతుందని మాజీ సీఎం జగన్ అన్నారు. అన్నిటికన్నా ఇంకా ఆశ్చర్యం కలిగించే పెద్ద డైవర్షన్. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎంత దుర్మార్గుడు, ఎంత అన్యాయస్తుడు అని అంటే, నిజంగా దేవుడిని కూడా రాజకీయాల కోసం వాడుకోగలగాలి అని ఆలోచన చేయగలిగిన వ్యక్తి ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు. ఇంత అన్యాయస్తుడు ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు. దేవుడు ని రాజకీయాల కోసం ఉపయోగించుకోవాలి అని ఆలోచన చేయగలిగిన దుర్మార్గమైన మనస్తత్వం ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఉంటుంది. మారుపేర్లతో సింగరేణిలో విధులు నిర్వహించి రిటైర్మెంట్ తర్వాత వారి పిల్లలకు సంస్థల ఉద్యోగాలు కల్పించాలని ప్లకార్లతో నిరసన ప్రదర్శన చేపట్టారు. కార్మికుల మారుపేర్లు విజిలెన్స్ ఎంక్వైరీ పేరుతో యాజమాన్యం వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వడంలో జప్యం చేస్తుందని కార్మిక సంఘాలతో కలిసి సింగరేణి ఆర్జీవన్ జీఎం కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం ఇబ్బందులకు గురి చేయకుండా ఉద్యోగం కల్పించాలని కోరారు. ఇప్పటికే ఆర్థికంగా మానసికంగా మా కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణిలో ఉద్యోగాలు వస్తాయని కార్యాలయాల చుట్టూ తిరిగిన అధికారులు స్పందించడం లేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. మారుపేర్ల సమస్యను అనేక ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా ఏ ప్రభుత్వం కూడా దీన్ని పట్టించుకోవడం అనేది లేదు. దీనివల్ల చాలామంది కార్మిక కుటుంబాలు సఫర్ అవుతున్నటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. ఇప్పటికైనా యాజమాన్యం కానీ తెలిసినటువంటి సంఘాలు కానీ ఈ యొక్క సమస్యను మరి ప్రభుత్వం దృష్టికి కానీ మరి యాజమాన్యం దృష్టికి కానీ తీసుకెళ్లి తక్షణమే పరిష్కరించి వీళ్ళ యొక్క ఉద్యోగాలు కాపాడాలని చెప్పి తక్షణమే ఈ సమస్య పైన స్పందించాలని చెప్పి ఐఎఫ్టీగా తెలంగాణ గోదావరి బొగ్గాని కార్మిక సంఘంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికే చాలా కాలమైంది. మరి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా అనేక హామీలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన ఈ సమస్యను ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వం కూడా దీన్ని పరిష్కరించలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఆ ప్రభుత్వం కూడా నిలబెట్టుకోవాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి మేము ఈ ఐఎఫ్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ మేము ఈ జీఎం ఆఫీస్ ముంగట నిరసన చేయడానికి కారణం ఏంటిదనంటే, ఎన్నో సంవత్సరాల నుంచి సింగరేణి వ్యాప్తంగా మారుపేరు విషయం పైన ఇవాళ కొన్ని వేల మంది ఇవాళ ఇది ఒక ఆర్జీవన్ నుంచి చూసినట్టు ఏది ఉంటే ఇవాళ ఇంతమంది మేము ఇవాళ ఆర్జీవన్ రోడ్ ఎక్కినటువంటి పరిస్థితి. ఇదే విధంగా చూసినట్టు ఏది ఉంటే సింగరేణి బొగ్గు కానీ అన్ని ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే కొన్ని వేల మంది ఇదే విధంగా మస్తు సమస్య ఇబ్బంది పడుతూ ఇవాళ మా తండ్రులు ఉద్యోగాలు చేసి మాకు ఇవాళ అప్లికేషన్ పెట్టినటువంటి రోజు నుంచి ఇవాటి వరకు కూడా మాకు నిద్ర లేనటువంటి రోజులు, అన్నం తిన్నా కూడా మాకు తినటువంటి రోజులు మాకు ఇవాళ మా తండ్రి గారికి బీపీ షుగర్లు ప్రతి ఒక్కటి వల్ల వాళ్ళకు వ్యాధులు వస్తున్నాయి. ఇవాళ ప్రతి ఒక్క యూనియన్ లీడర్లకు
అన్ని విధాలుగా తెలిసినా కూడా వాళ్ళు కేవలం ఓన్లీ ఓటింగ్ రోజు వరకే, వాళ్ళు ఓట్ల వరకే, వాళ్ళ మేనిఫెస్టో వరకే ఇవాళ మార్పేర్లో మేము క్లియరెన్స్ చేస్తామనేసి అని చెప్పేసి వాళ్ళ మేనిఫెస్టోలో పెడుతున్నారు. దాని తర్వాత ఏదైతే మళ్ళీ ఓటింగ్ అయిపోయినాక ఇవాళ ఏదైతే వాళ్ళు గెలిచి వాళ్ళు ఏదైతే కుర్చీలో కూర్చుంటారో వాళ్ళ కుర్చీలకు మాత్రమే పరిమితం అవుతున్నారు, కానీ ఇవాళ మా సమస్యలను క్లియరెన్స్ చేయడానికి మాత్రం అవుతలేరు. ఆ రోజు అంతకుముందు చూసుకున్నట్టు ఏదంటే టీబీజీకేఎస్ యూనియన్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు కూడా ఏదైతే అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు ఏమని అన్నారంటే వెంటనే మేము వారం రోజులలోనే సర్కులర్ విడుదల చేసుకొస్తాం మేము అనేసి అని చెప్పేసి ఆ రోజు 2022లో ఒక ఒప్పందం జరిగింది ఆర్ఎల్సీలో. అన్ని జాతీయ సంఘాలు కలిసి అందరు సంతకాలు పెట్టినటువంటి రోజు అది. ఇవాళ 2022 జరిగినప్పటి నుంచి ఇవాళ 2024 ఇవాళ ఆ ప్రభుత్వం అయిపోయింది, ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చింది. ఇవాళ ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కూడా ఆల్రెడీ భూపాలపల్లిలో ఒక వాయిస్ అవుట్ ఇచ్చారు. నన్ను ఇవాళ మీరు గెలిపించినట్టు ఏదుంటే ఇవాళ ఎమ్మెల్యేలుగా ఇక్కడ ఏదైతే అన్ని నియోజకవర్గాలలో మీరు గెలిపించినట్టు ఏదుంటే ఎంపీలను కూడా గెలిపించినట్టు ఏదుంటే వెంటనే నేనే స్వయంగా మీకు మార్పేరు సర్కులర్ విడుదల చేస్తా అని ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా ఒక మాట చెప్పారు. ఇవాళ వాళ్ళ ప్రభుత్వం గెలిచింది, ఇవాళ వాళ్ళకు మేము ఇవాళ సమస్య ఇబ్బంది పడుతున్నాం అనేసి వాళ్ళకి ప్రతి ఒక్కరు తెలుసు. ఇవాళ వాళ్ళు ఎందుకు ఇవాళ మళ్ళీ మాట్లాడట్లేదు, మమ్మల్ని ఇదే విధంగా మమ్మల్ని రోడ్డు మీద ఇబ్బంది పాలు చేస్తారా? వెంటనే దీన్ని బలరాం సార్ గారితో మీరు మాట్లాడి సర్కులర్ విడుదల చేయాలనేసి కోరుకుంటున్నాం. ఈ నిరసనలో భాగంగా ఇవాళ మాతో పాటు ముందడుగు సిఐటియు మరియు ఐఎఫ్టియు అన్ని సంఘాలు కూడా ఇవాళ మాతోటి ముందడుగు 12 సంవత్సరాలుగా నలుగుతూ ఉంది. ఈ సమస్య మీద గత ప్రభుత్వం ఎన్నికల ముందు పూర్తిగా వాగ్దానం చేసి మీ మారుపేర్ల సమస్యను పరిష్కారం చేస్తాం, మమ్మల్ని గెలిపియండి అని చెప్పేసి వాళ్ళు దాదాపు సింగరేణిలో 14,000 మంది కార్మికుల మారుపేర్ల సమస్యను ఎదుర్కొంటున్న కార్మికుల సమస్యల ఓట్లు వేయించుకున్న తర్వాత గెలిచిన తర్వాత కూడా అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు జారీ చేశారు. ఏది మారుపేర్లను సవరణ చేయమని చెప్పేసి ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి నరసింహరావు గారికి కూడా చెప్పిన తర్వాత నరసింహరావు గారు కూడా కంపెనీకి సర్కులర్ పంపించారు. కంపెనీకి సర్కులర్ పంపించిన దాన్ని ఇప్పటి వరకు అమలు చేయకుండా చాలా ఇబ్బంది పడుతూ ఉంటే మళ్ళీ అన్ని జాతీయ కార్మిక సంఘాలతో పాటు సింగరేణి వ్యాప్తంగా పెద్ద సమ్మె జరిగింది. ఆ సమ్మె మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.